సర్వాధికారివి, సర్వోన్నతుడువు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ దినము పునరుత్థాన దినంలో ప్రభా, మేము ఎంతో సంతోషంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించి, మరి అంతేకాకుండా మా స్నేహితులను, బంధువులను, ఇంకా శ్రేయోభిలాషులను కలిసి సంతోషించే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనములు. నీ కృపచేతనే మమ్మలను క్షేమంగా నడిపించి మేము ఆ విధంగా ఆనందించే కృప ఈ విధంగా ఒక స్థిరమైన నమ్మకంతో, విశ్వాసంతో మేము ముందుకు సాగడానికి సత్యమైన, ఎప్పుడూ మారనటువంటి ఆయన యొక్క ఆ ప్రేమను
మేము ఇతరులకు పంచుతూ జీవించడానికి కూడా మీరు కృప దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదేమో మాటల ద్వారా, క్రియల ద్వారా మేము ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే దయవుంచి మమ్మల్ని మేము పరిశోధించుకొని నీ దగ్గర క్షమాపణ పొందుకొని లాగున సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా మరి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. అనేక మార్లు మాకు కోపం ఉన్నట్లయితే వాళ్ళ పట్ల మేము ఎంతగానో విసుగుగా ఉంటాం తండ్రి. అయితే ప్రభా అలాంటిది లేకుండా మేము నిజంగా సంతోషంగా ప్రభా వాళ్ళను స్వీకరించగలగడానికి ప్రభా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా మా కుటుంబాలలో మీరు మాకు ఇచ్చిన శాంతి సమాధానములను బట్టి నీకు వందనములు. మరి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డను దీవించండి. వారిని నీ దయందును మనుషుల దయను వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రభా తండ్రి, ప్రతి కుటుంబంలో ఏ విధంగా మరి ఎక్కడైనా కలతలు ఉన్నట్లయితే, మనస్పర్ధలు ఉన్న కుటుంబాలు ఉన్నట్లయితే వాళ్ళని దీవించి ఆ కుటుంబంలో మీరు సమాధానమును నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, యవనస్తులను దీవించండి. వారందరూ కూడా నీ దయందు మరి వర్ధిల్లునట్లుగా, ముఖ్యంగా ప్రభా వారు నీ మార్గంలో నడుచుకోవాలి. నీ యొక్క కంచె వారి చుట్టూ వేసి ఎలాంటి శోధనలకు వారి గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం. అనేక మంది బిడ్డలు దూరదేశాల్లో చదువుకుంటున్నారు ప్రభా. వాళ్ళని బట్టి కూడా ఈ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. కృప చూపించండి దేవా ప్రభా. దయగలిగిన దేవుడవు మా తండ్రి దేవా, మరి ఎవరైతే మరి నిరుద్యోగులుగా ఉంటూ అనేక విధాలుగా కృంగుదలలో ఉన్నారో, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా లేవనెత్తి వారికి మంచి మార్గంను చూపించండి. వారి ఎదుట అనేకమైన మార్గంలో తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలందరూ కూడా ధ్యాస కేవలం చదువు పైన ధ్యాస ఉంచి చక్కగా చదువుకునేలాగున కృప చూపించండి. సేవకులందరినీ దీవించండి ప్రభా. అందరూ కూడా ఎంతో బిజీగా ఉంటారు. ఏదైనా అందరూ ప్రభా నీ యొక్క వాక్యమును ప్రకటించి అనేక రకాలుగా సేవలు పరిచర్యలు చేసి ఉంటారు. ప్రార్థన పరిచర్య, ఇంకా అనేక గృహ దర్శనాలు, ఇంకా అనేక ప్రోగ్రామ్స్ వారికి ఉంటాయి ప్రభా. వీటన్నిటిలో కూడా వారికి మీ యొక్క ఆత్మ అభిషేకమును అనుగ్రహించి చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు మహిమకరంగా ప్రతి కార్యం కూడా జరిగించమని వేడుకొంచున్నాము. మారుమూల ప్రాంతాల్లో ఏ అవకాశాలు, ఏ సౌకర్యాలు లేని చోట కూడా సేవను జరిగిస్తున్నటువంటి సేవకులను బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా మరి తప్పకుండా నీ యొక్క సహాయము అనుగ్రహించమని, వారి కుటుంబాలను మీరు ఆదరించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురైనటువంటి వాళ్ళను దీవించి వారికి అందరికీ స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది హాస్పిటల్స్లో మరి భయంకరమైన వ్యాధులతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీలో ఉంటున్నారు, కొంతమంది వెంటిలేటర్పై ఉంటున్నారు. అలాంటి వాళ్ళని బట్టి నేను సంధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తప్పక స్వస్థపరిచే దేవుడు ప్రభా, నీవు స్వస్థపరిచే దేవుడు కనుక నీ సంధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. చక్కటి స్వస్థత, ఆరోగ్యం నుంచి వారిని క్షేమంగా ఇంటికి చేర్చండి. వారి గురించి కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉన్నది నాయన ప్రభా. నాయన మీరే కనికరించండి. ముఖ్యంగా ప్రభా మరి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది ప్రభా. ఎన్నో మందులు కొనాలి, ఎన్నో రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి ప్రభా. నాయన కృప చూపించండి. దినము కూడా నాయన వాళ్ళ బిల్స్ చూస్తే వాళ్ళకు ఎంత దిగులు. మరి ఒకవైపు అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని బట్టి దిగులు, ఆందోళన ప్రభా. మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. వారికి నాయన మీ యొక్క దయ చూపించండి. స్వస్థపరిచే దేవుడు నీవే కదా నాయన, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి ప్రభా మరి డాక్టర్లకు, నర్సులకు, మరి అక్కడ సిబ్బందికి మంచి ఓపిక, సహనమును అనుగ్రహించండి. వారు చేసే ట్రీట్మెంట్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రభా. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ స్వస్థపరిచేది నీవే ప్రభా. నాయన వారు తీసుకునే ప్రతి ఔషధంలో నీ పరమార్థమైన ఔషధంను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయమని వేడుకొంచున్నాము మా దేవా తండ్రి. రాత్రుల్లో డ్యూటీలు చేసేవారికి మీ యొక్క కాపుదల, భద్రత అనుగ్రహించండి. ఓపికను, సహనమును అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎంతోమంది రాత్రుల్లో డ్యూటీలు చేసేవారు ఉన్నారు. సైనికులు, ఇంకా రక్షణ శాఖలో పనిచేయవారు, వాచ్మెన్లు, గార్డులు, ఎంతోమంది నాయన ప్రభా. వారందరినీ కూడా మీరు కనికరించండి. వారికి కావాల్సినటువంటి
కాపుదలను అనుగ్రహించమని, అప్రమత్తతతో వారు ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నువ్వెంతో దయగలిగిన దేవుడవు తండ్రి. కృపతో సహాయం చేయమని వేడుకొంచున్నాము. కష్టాలలో, సమస్యలలో ఉన్నటువంటి ప్రతి బాలను కూడా మీరు కనికరించండి. ముఖ్యంగా మరి ఆ విమాన పరిస్థితులలో, వైమానిక ఆ సంక్షోభంలో ఇరుక్కుపోయినటువంటి ప్రతి ఒక్కరికి నాయన దారి చూపించి త్వరగా వారు క్షేమంగా వారి 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 యొక్క గమ్యస్థానం చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మరి గవర్నమెంట్ త్వరగా చర్యలు తీసుకున్నట్లుగా కృప చూపించండి, జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభ అధికారులకు మరి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభ ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఏ ప్రయాణం ఎలాంటి ఏ మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నప్పటికీ, ఏ వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ తండ్రి వారికి క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మరి మార్గమధ్యంలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. మా తండ్రి దేవా, వాహనాలపై రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, డ్రైవింగ్ చేస్తున్న వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. మా ప్రభానైనా ఎంతోమందినైనా అన్యాయాలకు గురైన వారు, అక్రమాలకు గురైన వారు, దుఃఖంలో, బాధల, వేదనలో ఉన్నారు. వారికి మీరు సహాయం చేయండి. వారికి నైనా మార్గం చూపించండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు. మా తండ్రి దేవా, ఎంతోమంది ఒంటరి తల్లులుగా ఉన్నవారు, ఒంటరి మహిళలు, అనేక మంది అనాథలు, వృద్ధులు, చిన్నారులు, ఎంతోమంది ప్రభా మరి కష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభా ఈ శీతాకాలంలో వారికి ఉన్న అనేక సమస్యలు, అనారోగ్య సమస్యల వల్ల ఎంతో దుఃఖపడుతూ ఉంటుండగా వాళ్ళందరినీ కూడా మీరు కనికరించి కాపాడమని వేడుకుంటున్నాము. మా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి తండ్రి. మరి అనేకుల రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, ఎంతోమంది హృదయాలు కఠినంగా ఉన్నాయి. వారి హృదయాలను మీరు మెత్తనపరచండి. వారు నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి ప్రభా. దేవ, వ్యసనాలకు గురై నీకు విరోధంగా ఉన్న వాళ్ళను కూడా మీరు ఆదరించి, ఆశీర్వదించి ప్రభా వారికి మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, ఎవరైతే నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారో వారికి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా. వారికి ఉన్నటువంటి ఆ సమస్య ఏమిటో, వారికి ఉన్న దుఃఖం ఏమిటో, వేదన ఏమిటో, బాధ ఏమిటో అన్నీ కూడా తొలగించండి. వారి హృదయంలో సంతోషకరమైన ఆత్మను కుమ్మరించండి. వారి హృదయాలలో కోపము, ద్వేషము తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమాధానము అనుగ్రహించండి. క్షమాపణ హృదయం అనుగ్రహించి నీ వాక్యమును ధ్యానించుకుంటూ వారు సంతోషంగా నిద్రించుటకు కృప దయచేయమని, నెమ్మది అయిన మంచి నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. సమస్తమును నువ్వు రేపు ఎంతో మహిమకరంగా నడిపిస్తావని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి పనిలో కూడా మాకు విజయం అనుగ్రహించండి. రాత్రి అంతా మమ్మల్ని నీ రక్తపు కంచెలో ఉంచండి తండ్రి. నీ యొక్క కాపుదలలో మమ్మల్ని ఉంచండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. కునకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతానన్న దేవుడు నాయన. రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని బాధ పెట్టవు, భయపెట్టవు. మా ప్రభా నాయన, నీవు మాకు తోడుగా ఉన్నావు కాబట్టి మేము ఎంతో నెమ్మదిగా నిద్రిస్తాము. మా తండ్రి, మంచి నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాట్లు లేకుండా కాపాడండి. ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యముల నుంచి మేము తప్పించండి. మా తండ్రి, మరి మంచి నిద్ర పొందుకొని, మంచి విశ్రాంతిని పొందుకొని ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.